ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ పై మరియు కామన్ సైట్లపై విచారణ. ఇటీవల మాజీ వార్డు సభ్యులు కుడిపూడి బాలాజీ ఫిర్యాదు మేరకు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో రమణయ్యపేట గ్రామ పంచాయతీలో కామన్ సైట్లు అన్యాక్రాంతంపై వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ నిర్వహించారు. ఫిర్యాదుదారుడు కుడిపూడి వెంకట బాలాజీతో మాట్లాడి విషయాలు తెలుసుకున్నారు. అనంతరం ఇన్ఛార్జ్ డిపిఓ లక్ష్మణ్ రావు అన్ని తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ వార్డు సభ్యులు కుడిపూడి బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేసే నిమిత్తం రావడం జరిగిందని తెలిపారు. మరో 20 రోజుల తర్వాత ఫీల్డ్కి వచ్చి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది, అధికారులకు అందజేయడం జరుగుతుందన్నారు. బాలాజీ మాట్లాడుతూ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ మరియు కామన్ సైట్లు అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం జరిగిందని గ్రామ పంచాయతీ అధికారి పాండు రంగారావు కామన్ సైట్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్పిఓ అన్నామణి, ఎండిఓ సతీష్, పిఓ పిఆర్డి శ్రీరామ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మేము డిపిఓ హోదాలో జిల్లా సిఇఓని డిపిఓ ఎఫ్ఎస్సి చేస్తున్నాను కాకినాడ జిల్లాకి. సో ఇక్కడ ఈరోజు రామయ్యపేట సచివాలయానికి వచ్చాము, మా స్వర్ణ గ్రామంకి. ఇక్కడ పనిచేస్తున్న ఏదైతే మన పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారో తన మీద బాలాజీ అనే వ్యక్తి కంప్లైంట్స్, లేఅవుట్స్లో అవకతవకలు జరిగాయి అని చెప్పి కంప్లైంట్స్ అది ప్రెస్లో కూడా వచ్చాయి. అండ్ కలెక్టరేట్ కూడా కొన్ని కంప్లైంట్స్ మీరు లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఇదే కాకుండా పాత విజిలెన్స్ కూడా రిపోర్ట్ ఉన్నది అని మాకు తెలిసింది మేము పరిశీలనలో. సో అందుకే ఈరోజు ఏంటంటే ఇద్దరిని పిలిచాము. పిలిచి ఇండివిజువల్గా వాళ్ళు ఏంటి వాళ్ళ సైడ్ ఆఫ్ వర్షన్ అని విన్నాము. అండ్ వాళ్ళ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపెట్టారు. ఇక్కడ సెక్రటరీ ఉన్నారు పాండంగారావు గారు అండ్ బాలాజీ గారు చూపెట్టారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్. సో అదే లిఖితపూర్వకంగా ఇవ్వమని చెప్పాము. వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఆ ప్రూఫ్స్ ఏదైనా అవి చూపెట్టమన్నాము. బట్ ఇది చాలా ఇన్డెప్త్ చూడాలి, ఎందుకంటే జస్ట్ ఇచ్చిన పేపర్ మీద అవ్వదు. సో అందుకే ఏంటంటే 2-3 డేస్ పోయిన తర్వాత ఒకసారి ఫీల్డ్లో కూడా లేఅవుట్లో ఇష్యూ కాబట్టి బాలాజీ గారు చూపెడుతున్నారు. ఎక్కడ తన ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ లేఅవుట్ తీసుకెళ్ళి ఆ డాక్యుమెంట్స్ ఏదైతే తన దగ్గర ఉన్నాయో అది ఫీల్డ్లో చూపెడతా అంటున్నారు. లైక్ వైజ్ మేము అవన్నీ కూడా చూసిన తర్వాత 4 లేఅవుట్లు చెప్పారు మాకు, ఎక్కడైతే డిఫరెన్స్ అదే ఇలాగ అలిగేషన్ ఉన్నదని చెప్పి మాకు తెలిసిందో ఆ లేఅవుట్కి ఫీల్డ్కి వెళ్తామండి. ఒక 3 డేస్ తర్వాత వెళ్ళిందో ముందుగా తెలియపరుస్తాము బాలాజీకి, తెలిసిన తర్వాత వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇవన్నీ కంపైల్ చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారికి రిపోర్టు సబ్మిట్ చేస్తామండి. సార్, ఇటీవల కాకినాడ రోడ్లు పడ్డలు ఎక్కువ నాన్ లేఅవుట్లు పడుతున్నాయి, లేఅవుట్లు కాకుండా నెక్స్ట్ ఇంకోటి నాన్ లేఅవుట్లు కూడా ప్లాన్స్ ఇచ్చేస్తున్నారు సెక్రటరీస్. సో అలాగే అందరికీ నమస్కారం. నా పేరు పూర్ణ వెంకట బాలాజీ, కుడుపుడి ఎక్స్ పంచాయతీ సీనియర్ వార్డు నెంబర్ని రమణయ్యపేట. ఇక్కడ సుమారుగా 102, 101 లేఅవుట్స్ ఉన్నాయి కామన్ సైట్లు. ఇవి అన్యాక్రాంతమని మా మాజీ సర్పంచ్ గౌరవనీయులు శ్రీ అడవాల రతనప్రసాద్ గారు లోకాయుక్తను ఆశ్రయించారు. కేసు నెంబర్ 938/2010/B2. ఆ కామన్ సైట్ల విషయంలో 2011లో తీర్పు వచ్చింది. అందులో కొన్ని ఎవిక్షన్ చేసి కొన్ని ఎవిక్షన్ చేయలేదు. నేను అప్పటి నుంచి కూడా ఈ విషయం మీద నేను పిటిషన్స్ పెడుతూ ఉన్నాను. అలాగే కొన్ని లేఅవుట్లో 19 ప్లాట్లు ఉంటాయి. అదే లేఅవుట్ నెంబర్ మీద 20B అన్న దానికి ఒక ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు 2013లో. మళ్ళీ అదే ప్లాన్ని 2015లో రెన్యువల్ చేశారు. అలాగే 763/84 అన్న ఒక ఎల్పీలో సుమారుగా 1 ఎకరం లేఅవుట్ చేశారు. 5 సెంట్లు భూమి ఉండాలి కామన్ సైటు. ఈ విషయంలో గౌరవ విజిలెన్స్ అధికారి వారు 2013లో విచారణ జరిపారు. 0.25 సెంట్లు తక్కువగా ఉందని రిపోర్ట్ ఇచ్చారు. పిటిషన్స్ ఇవ్వడం అయింది. ఆ పిటిషన్స్పై ఈ రోజున వచ్చి విచారణ చేస్తానన్నారు సిఇఓ గారు. ఇన్ఛార్జ్ డిపో గారు ఆయన వచ్చి విచారణ చేస్తానన్నారు. ఈరోజు మాట్లాడారు. నా దగ్గర ఉన్నటువంటి కాగితాలు గౌరవ పిడుగు పాండురంగారావు పంచాయతీ కార్యదర్శి వారు పెట్టిన సంతకాలతో సహా ఉన్నటువంటి ప్లాన్ అప్రూవల్ కాపీస్ని నేను ఆయన చూపించడం జరిగింది. నా దగ్గర ఉన్నటువంటి పేపర్స్ అన్నిటినీ కూడా స్వయంగా వచ్చి ఆయనకి సబ్మిట్ చేయమని కోరుతున్నారు. ఈ విషయంలో నిజ నిర్ధారణ తేలితే కనుక నేను ఒకటే అడుగుతున్నా, ఎవరైతే పార్క్ స్థలంలో ప్లాన్ అప్రూవల్ ఇచ్చారో ఈ రోజు ప్రజెంట్ ఎంత అవుతే ఉందో గజం ఆ రేట్న ఆ డబ్బు గ్రామ పంచాయతీ రమణపేటకు కట్టించవలసింది కోరుతున్నాను. అలాగే CCA 1991 రూల్ నెంబర్ 20 ప్రకారం పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లేని ఎడల నేను డైరెక్ట్ హైకోర్టును ఆశ్రయించగలవాడిని.
అందరికీ నమస్కారం.